శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో మేషరాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితం ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రథమంగా ఈ సంవత్సరంలో అనగా 2026వ సంవత్సరంలో ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే సంవత్సర ఫలితాన్ని ప్రభావితం చేసేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల యొక్క సంచారము స్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే బృహస్పతి గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో 13 ఏప్రిల్ వరకు వక్ర మార్గంలో ప్రయాణం చేస్తూ 13 ఏప్రిల్ నుండి చివరి రోజులలో అంటే 13 ఏప్రిల్ నుండి 1 జూన్ 2026 వరకు రుజుమార్గంలో మిథున రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. అంటే మొత్తం మీద ఈ సంవత్సరము 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో గురు సంచారము ఉంది. తదనంతరం అంటే 1 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఈ 2026వ సంవత్సరంలో 3 రాశులలో సంచారము ఉంది. మిథునము, కర్కాటకము, సింహము. మిథునంలో కొంత భాగం వక్రరీత్యా ఉంది. అయినప్పటికీ నీ రాశి మారట్లేదు గనక ఓవరాల్గా మిథున, కర్కాటక, సింహ రాశుల్లో గురువు యొక్క సంచారము ఉంది. అదేవిధంగా శనేశ్వరుడు ఎలా ఉన్నాడు ఈ సంవత్సరము అని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడాను మీనరాశిలోనే ఉంటున్నాడు, మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇందులో 21 ఆగస్టు 2026 నుండి 10 డిసెంబర్ 2026 ఈ మధ్యకాలంలో వక్రత్వాన్ని పొంది ప్రయాణం చేస్తున్నాడు శనైశ్వరుడు. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ 2026 చివరి భాగంలో కుంభంలో నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సంవత్సరం చివరిలో ఒక 20 రోజులు మట్టుకు కుంభరాశి నుండి మకర రాశిలోకి సంచరిస్తున్నాడు గనక మకర రాశిలో ప్రయాణం చేస్తున్నాడు అన్నమాట చివరి భాగంలో. అదేవిధంగా కేతువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. చివరి 20 రోజులు సింహరాశిలో నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఆ 20 రోజులు సంవత్సరం చివరి భాగంలో 20 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా బృహస్పతి, శనీశ్వరుడు, రాహువు, కేతువుల యొక్క సంచారము ఈ 2026వ సంవత్సరంలో ఉంది. 2026వ సంవత్సరంలో మీనరాశి జాతకులకు అంటే మీనరాశిలో జన్మించినటువంటి వారికి సంవత్సర గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ 2026వ సంవత్సరంలో మీనరాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. గురువు 4, 5, 6 స్థానాలలో సంచరిస్తున్నాడు. 4వ స్థానము గోచార రీత్యా ప్రతికూలం, 5వ స్థానం అనుకూలము, మళ్ళీ 6వ స్థానం ప్రతికూలము. అంటే 4థ స్థానము అర్ధాష్టమ స్థానంలో 1 జూన్ వరకు 4థ స్థానంలో ఉన్నాడు. అంటే ఈ 4వ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశి వారికి మిథున రాశి అర్ధాష్టమ స్థానం అవుతుంది. ఈ స్థానం యొక్క లక్షణం మూలకంగా మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనంటే ఇంటి వాతావరణము కొంత మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి.
తద్వారా మనకు అసంతృప్తి అనేటువంటిది ఒకటి డెవలప్ అవుతుంది. అది ఇండైరెక్ట్గా మనం చేసేటువంటి పనులపైన ప్రభావం చూపిస్తుంది. చేసేటువంటి పనులపైన ప్రభావం చూపించినట్టయితే సమయానికి మనం పనులు పూర్తి చేయలేము. పనులు పూర్తి కానట్టయితే మనం అనుకున్నటువంటి లాభాలు ఉండవు. చివరికి సక్సెస్ రేట్ అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్కు మీరు దూరంగా ఉండాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్ధాష్టమ స్థానంలో గురువు సంచరించడం మూలకంగా మనకు అర్థమవుతుంది. ఇక 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు పంచమ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. గురువు పంచమ స్థానం అంటే కర్కాటకం ఉచ్చ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. స్థానమే కాకుండా ఆ కర్కాటక రాశి కూడాను లగ్నాధిపతి అయినటువంటి ఆ గురువుకు ఉచ్చ స్థానం. అలాంటి స్థానంలోకి గురువు ప్రవేశిస్తున్నాడు గనక 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనంటే, ముఖ్యంగా పిల్లల విషయంలో మీకు బాగా కలిసి వస్తుంది. ఇల్లు కొనుగోలు చేయడము, ఆస్తులు కొనడము, స్థిరాస్తులు చరాస్తులు కొనడము, పిల్లల విషయంలో ఒక మంచి సెటిల్మెంట్ కొరకై కావలసినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడము, పిల్లలు మంచి సంస్థ లోపల అడ్మిషన్ పొందడము, హయ్యర్ ఎడ్యుకేషన్కు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు మీకు అనుకూలిస్తాయి. ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. మీరు కూడాను అంటే మీనరాశిలో జన్మించినటువంటి మీరు ఒకవేళ చదువు నిమిత్తమై ప్రయత్నాలు చేసినట్టయితే మీ పిల్లలకే కాకుండా మీకు కూడాను అనుకూలమైనటువంటి స్థానం, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక ఆల్రెడీ పెళ్ళి అయ్యి సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ 1 జూన్ నుంచి 31 అక్టోబర్ వరకు సత్ఫలితము కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతాన భాగ్యము కలుగుతుంది ఈ సమయం లోపల. ఇక 31 అక్టోబర్ నుండి 24 జనవరి 2027 వరకు మళ్ళీ షష్టమ స్థానంలోకి వస్తున్నాడు. షష్టమ స్థానము గోచార రీత్యా ప్రతికూలం. అయితే ఈ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీకు వర్క్ లోడ్ పెరుగుతుంది, ఉద్యోగస్తులకు శ్రమ పెరుగుతుంది, ఆఫీసులో పని భారం పెరగడం మూలకంగా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సమయానికి భుజించకపోవడము, సమయ పాలన లేకపోవడము, నిద్ర లేమి అనేటువంటిది మనకు ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతుంది ఈ 6వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు. కనుక ఆరోగ్య విషయమై జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది ఈ సంచారం మూలకంగా తెలుస్తుంది. కనుక మీరు కొంత ఫోకస్ చేయండి ఆరోగ్యం పైన. ఇక శనీశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం కూడాను 2026వ సంవత్సరం మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశి జన్మస్థానం అవుతుంది. జన్మస్థానంలో ఈ శని సంచరించడం మూలకంగా మనకు అనవసరమైనటువంటి విషయాలు ముందుకు రావడము, మనస్తాపానికి గురి కావడము, శారీరక సమస్యలు, సంతృప్తి లేకపోవడము, ఇలాంటివి అన్నీ కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ధన నష్టం జరుగుతుంది. అంటే పనిపైన మనకు ఇంట్రెస్ట్ అనేది లోపిస్తుంది. జన్మస్థానంలో శని సంచరిస్తున్నప్పుడు శ్రద్ధ లేకపోవడం మూలకంగా మనం పనులు చేయలేము. పనులు చేయకుంటే మనకి లాభాలు రావు. ఇలాంటివి ఎన్నో నష్టాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. జన్మస్థానం శనీశ్వరుడు ఏల్నాటి శని కనుక కొంత శని ప్రభావం ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రాహువు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం మొత్తం కూడాను. అంటే చివరిలో 5 డిసెంబర్ 2026 వరకు వ్యయస్థానంలో ఉన్నాడు. ఈ వ్యయస్థానంలో నుండి చివరిలో మనకి ఏంటంటే 11వ స్థానంలోకి వస్తాడు. అంటే ఈ ఇయర్ ఎండింగ్లో ఒక 20 రోజులు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి రాహు మూలకంగా. కాబట్టి ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహువు కొంత ఇబ్బంది పెడతాడు. మనకు ఏంటంటే రాహువు మూలకంగా కొంత నష్టం జరుగుతుంది. అంటే అనవసరమైనటువంటి ఖర్చులు, ఆలోచించకుండా మనము ఖర్చులు చేస్తుంటాము. కొన్ని ఫైన్లు కట్టడము, సమయ పాలన లేకపోవడం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి.
మానసిక అసంతృప్తి అనేటువంటిది బాగా కొట్టొచ్చినట్టుగా మనకు ఈ ద్వాదశంలో రాహు సంచరిస్తున్నప్పుడు కనబడుతుంది. ఇకపోతే ఇదే సమయంలో కేతువు 6వ స్థానంలో ఉన్నాడు. కేతువు కొన్ని విషయాలను కాంపెన్సేట్ చేస్తాడు. 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు మన దగ్గర వాళ్ళతో కొన్ని పనులను అనుకూలంగా మనకు చేయిస్తుంటాడు. వాళ్ళ మూలకంగా సత్ఫలితాలు కలుగుతాయి. వాళ్ళ యొక్క సూచనలను మనము తీసుకోవడము, వాటిని అమలు చేయడం మూలకంగా కొంత మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. అంటే రాహు ద్వాదశంలో ఉన్నప్పుడు కేతువు 6వ స్థానంలో ఉండడం మూలకంగా రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావాన్ని కొంత కేతువు కాంపెన్సేట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే కేతువు మూలకంగా కొన్ని పనుల లోపల మనకు జయం చేకూరుతుంది కనుక మంచి ఫలితాలు కేతువు మూలకంగా ఉన్నాయి. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే మీనరాశి వారికి ఈ కేతువు ప్రభావం మూలకంగా విదేశీ ప్రయాణాలు చేపట్టడము, దూర ప్రయాణాల మూలకంగా సత్ఫలితాలు కలగడము, ఇలాంటివి కొన్ని మనకు సంతృప్తినిచ్చేటువంటి అంశాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి. అయితే ఓవరాల్గా ఏదేమైనా కూడాను మీనరాశి వారికి శని, రాహువు, తర్వాత గురువు అర్ధాష్టమము, షష్టమము ఇలా ప్రతికూలత ఉంది కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ సంవత్సరము 2026వ సంవత్సరంలో మీనరాశి వారికి 50% 50% శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే గురువు అర్ధాష్టమము, షష్టమ స్థానాలలో ఉన్నాడు, ప్రథమంలో చివరి లోపల. కాబట్టి గురు నిమిత్తమై మీరు మూలమంత్రాన్ని పఠించండి. గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రంతో పాటుగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, దత్తాత్రేయ స్వామిని కొలవడము, సద్గురువులను సందర్శించుకోవడము, గురు చరిత్ర పారాయణం చేయడము, ఇలాంటివి చేసినట్టయితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శని, రాహువు ఈ రెండు ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావాల నుండి మనం విముక్తి కావడానికి శని మూలమంత్రాన్ని, హనుమాన్ చాలీసాను చదువుకోండి. రాహు కొరకై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, రాహు యొక్క మూలమంత్రాన్ని పఠించండి. ఇవి మీరు చేసినట్టయితే ఈ సంవత్సరము 2026వ సంవత్సరంలో మీనరాశి వారికి గ్రహస్థితి ఎలా ఉన్నా కూడాను భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు దైవ దర్శనము చేసుకోండి, హనుమత్ దేవాలయానికి వెళ్ళండి. హనుమంతుణ్ణి మీరు పూజించినట్టయితే మీ లోపల ఒక భయము, భ్రాంతి లేకుండా ఒక ధైర్యాన్ని మీకు కల్పిస్తాడు. కాబట్టి భగవద్ దర్శనం చేసుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.